నమస్తే. ఇలా ఒక కొత్త సినిమా రివ్యూ పట్టుకొచ్చిన. ఒకసారిగా సినిమా కథ ఏందో చూద్దాం. ఒక ప్రేమ కథ, ఒక జైలు శిక్ష, ఒక పెళ్లి మరియు మళ్ళా కలిసిన ఇద్దరు ప్రేమికులు. ఇది సాధారణ లవ్ స్టోరీ కాదు. ప్రేమ కోసం దొంగగా మారిన ఒక వ్యక్తి, జీవితానికి తల కొంగిన ఒక అమ్మాయి. ఇద్దరు మళ్ళా కలిస్తే ప్రేమ గెలుస్తుందా లేక పరిస్థితులు? ఇదే కథతో థియేటర్ లోకి వచ్చిన సినిమా డకాయిట్. అయితే ఈ సినిమా నిజంగా వర్త్ వాచ్ అవుతుందా లేక మరో రొటీన్ లవ్ స్టోరీ యాక్షన్ డ్రామాగానే ఉందా? ఈ వీడియోలో మనం పూర్తి డీటెయిల్ గా రివ్యూ చూద్దాం రరి. ఈ సినిమా కథ ఏందంటే, హరిదాస్ అలియాస్ హరి అంటే ఈ సినిమాలో హీరోగా నటించిన అడవిశేష్ అన్నట్టు, మరియు సరస్వతి అలియాస్ జూలియట్ అంటే హీరోయిన్ మృణల్ ఠాకూర్. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఎంతో ప్రేమించుకుంటారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కలిసి ఉంటామని మాటిచ్చుకుంటారు. జీవితం వాళ్ళ ప్లాన్ ప్రకారం నడవదు కదా. ఒక ఘటన కారణంగా వారు జైలుకు వెళ్తారు. సరస్వతి కొన్ని పరిస్థితుల వల్ల ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడే వాళ్ళ ప్రేమ కథ ముగిసిపోతుంది. వాళ్ళ ప్రేమ కథ ముగిసిపోతున్న అనుకుంటున్న సమయంలోనే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ కలుస్తారు. ఈసారి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇద్దరు కలిసి ఒకే లక్ష్యంతో ముందుకు వస్తారు. ఆ లక్ష్యం ఏమిటంటే, వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా ఉందా లేక రివెంజా, సర్వైవల్ డ్యూటీగా ఏది గెలుస్తుంది? ప్రశ్నలకు సమాధానం డకాయిట్ సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఇక నటీనటులు ఎవరు ఎలా పర్ఫార్మెన్స్ చేసిరో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది, ఈ సినిమా మొత్తం భారం మోసింది ఇద్దరు నటులే. అందులో హీరో అడవిశేష్. ఇప్పటి వరకు ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలు చేసిన మన శేషన్న ఈ సినిమాలో మాత్రం ఎమోషనల్ యాంగిల్ లో కూడా బాగా ట్రై చేసిండు. యాక్షన్ సీన్స్ లో తన స్టైల్ అదే, కానీ ఈసారి ఎమోషన్లలో కూడా మెచ్యూరిటీగా అనిపించింది. కొన్ని సీన్లల్లో నిజంగా మనం ఆయనకు కనెక్ట్ అవుతాం. అయితే రాయలసీమ యాస మాత్రం అంత న్యాచురల్ గా అనిపించలేదు. హీరోయిన్ మృణల్ ఠాకూర్ ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్ ఎవరంటే మృణల్ ఠాకూర్ అనే చెప్పుకోవాలి. గ్లామర్ మాత్రమే కాదు, నటనలో కూడా చాలా బలంగా కనిపించింది. ఆమె పాత్రలో వచ్చే మార్పులు చాలా బాగా హ్యాండిల్ చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్లలో ఆమె ఆ సినిమాకే హైలైట్ గా నిలిచింది. సపోర్టింగ్ క్యారెక్టర్ల విషయంలో అనురాగ్ కశ్యప్ చిన్న రోల్ అయినా పెద్దగా గుర్తుండేలా నటించిండు. కామాక్షి భాస్కర్ లా రీసెంట్ పర్ఫార్మెన్స్ చేసిన చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఇక స్క్రీన్ ప్లే డైరెక్షన్ విషయానికి వస్తే, ఈ సినిమాకి దర్శకుడు షానియల్ డియో డెబ్యూ దర్శకుడు అయిన స్క్రీన్ ప్లే మంచి పట్టుంది. కథ సింపుల్ అయిన నెరేషన్ ఆసక్తికరంగా ఉంచిండు. ముఖ్యంగా రెండు భాగాల్లో వచ్చే ట్విస్టులు, యాక్షన్ బ్లాక్స్, చేజ్ సీక్వెన్లు ఇవి సినిమానే నిలబెడతాయి. అయితే కొన్ని సీన్లలో క్లారిటీ కొంచెం మిస్ అవుతుంది. ఇక సినిమాకు ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే, కథ సింపుల్ గా ఉండడం, రెండో భాగంలో బలమైన ట్విస్టులు, యాక్షన్ సీన్స్ లు, చేజ్లు, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, ఎమోషనల్ కనెక్ట్, టైటిల్ కార్డ్ మరియు కనిపెట్టరో సాంగ్ సీన్. ఇక మైనస్ పాయింట్లు చూద్దాం. కొత్త కథ కాదు, చాలా ప్రెడిక్టబుల్ ట్రాక్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. స్పెషల్ సాంగ్ అంత ఆకట్టుకోలేదు. ఇక కొన్ని డైలాగ్స్ అయితే క్లియర్ గా వినిపించవు. అయితే ఈ సినిమాల స్లాంగ్ పరంగా కొంచెం ఇబ్బందే ఉంది. ఇక మ్యూజిక్ టెక్నికల్ టీం చూసుకుంటే, ఈ సినిమాకు మ్యూజిక్ భీమ్ సిసిరిలో అందించిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్ లో చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ క్వాలిటీ అనుకోవాలి. ముఖ్యంగా చేజింగ్ సీన్స్ లలో షూటింగ్ చాలా స్పెషలిస్ట్ గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లో హాలీవుడ్ టచ్ ఇస్తాయి. ఇక ఈ సినిమాకి హైలైట్ మూమెంట్స్ అంటే ఇంటర్వెల్ బ్లాక్, రెండో భాగంలో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ యాక్షన్, హీరో హీరోయిన్ కన్ఫర్మేషన్ సీన్స్. ఓవరాల్ అనాలిసిస్ చూసే డకాయిట్ కొత్త కథ చెప్పే సినిమా కాదు. స్క్రీన్ ప్లే, యాక్షన్, ఎమోషన్, ట్విస్టులు సినిమాని ఎంగేజింగ్ గా ఉంచుతాయి. ముఖ్యంగా ఇది లవ్ స్టోరీ కంటే లవ్ సర్వైవల్ యాక్షన్ మిక్స్. ఇక మొత్తానికి ఈ సినిమా చూసుకుంటే డకాయిట్ ఒక డీసెంట్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. మీరు కొత్త కథ కోసం వెళ్తే యావరేజ్ అనిపిస్తుంది. యాక్షన్ ఎమోషన్ కోసం వెళ్తే డెఫినెట్ గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఇక అడవిశేష్ అన్న మరియు మృణల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు. మరి మీకు సినిమా ఎలా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్లలో చెప్పండి. ఇలాంటి తెలుగు రివ్యూస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.